వార్త వచ్చింది. విందుకొచ్చారా విచారణక? మంత్రి బొమ్మర్ది భూ కబ్జా వ్యవహారంలో అధికారుల తీరుపై ఆగ్రహం. అసలు మంత్రి బంధువు తీసుకున్న భూమి ఎంత, కబ్జాలో ఉన్నది ఎంత సర్వే చేశారా? 13 గుంటలే కబ్జా చేశారంటూ అధికారుల నిర్ధారణ. బొమ్మర్ది ఆధీనంలో ఉన్న భూమి కబ్జా కాకుంటే తమకు ఇవ్వాలి. కబ్జా చేసింది ముమ్మాడికి 100 ఎకరాలకు పైనే అని బాధితులు అంటా ఉంటే, కబ్జా చేసింది 13 గుంటలే. అయ్యో పాపం, అంత పెద్ద మంత్రి అయి ఉండి 13 గుంటలే కబ్జా చేసిండు అని పాపం అధికారులు బాధపడుతున్నారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి అంటే ఎవరు? దామోదర రాజనరసింహ. దామోదర రాజనరసింహ జిల్లాకు చెందిన మంత్రి అంటే ఎవరో కాదు, దామోదర రాజనరసింహనే. ఇక పక్కనే ఇది సింగూరు ప్రాజెక్ట్. ఇదంతా సింగూరు ప్రాజెక్టు. సింగూరు ప్రాజెక్టు పక్కనే ఇగో ఇవి బొమ్మలు పెట్టేసి ఇట్లా శివుడి పెట్టేసి ఈ భూమిని కబ్జా పెడతా ఉన్నారు. మరి ఇది ప్రైవేటు భూమి ఎట్లయితుందా? ఈ భూమిని కబ్జా పెడతా ఉన్నారు. కబ్జా పెట్టినోని పైన ఎవడైతే ఈ కబ్జా పెట్టిండో, కబ్జా పెట్టినోని పైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిన క్రిమినల్ కేసులు పెట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టాల్సిన దుర్మార్గులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. దాదాపు 200 ఎకరాలకు పైగా కబ్జా అయినట్టు తెలుస్తూ ఉంది. ఆషామాషి కాదు, 200 ఎకరాలు. 200 ఎకరాలు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుందో. ఒక దిక్కు రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది. 100 రూపాయలు మనకు రాబడి వస్తే 108 రూపాయల ఖర్చు అవుతుంది రాష్ట్రంలో. కనీసం ఎమ్మెల్యేలకు 6 నెలల దాకా ఏ ఫండ్స్ ఇవ్వమని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్తా ఉంటే, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకొని ఇటువంటి దుర్మార్గులు కబ్జాలు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే, అంటే మంత్రి అయితే ఇక ఏదైనా నడుస్తుంది అంతే కదా. అందుగురించే భారతదేశ చట్టాలు ఎట్లా పాడని అంటే, పవర్ ఉన్నోనికి చట్టం ఇంట్లో సుట్టమై కూర్చుంటున్నది, పవర్ లేనోనికి చట్టం అతి క్రిమినల్ చట్టమై కూర్చుంటున్నది. భారతదేశం డెవలప్మెంట్ కాకపోవడానికి ఇతర దేశాలు, చిన్న చిన్న దేశాలు, మలేషియా ఎంతుందే, సింగపూర్ ఎంతుందే, చిన్న ఆరోపణ వస్తే మొన్న నీట్ పేపర్ లీకేజ్ జరిగింది కదా. నీట్ పేపర్ లీకేజ్, ఇదే నీట్ పేపర్ లీకేజ్, ఇటువంటి ఎంట్రన్స్లు సింగపూర్లో కానీ మలేషియాలో కానీ ఇటువంటి ఆధారాలతో పాటు బయటికి వస్తే ఇమ్మీడియట్లీ రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మంత్రి అంటాడు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడుగా రాజీనామా చేయలే? ఇక మన తెలంగాణలో అయితే ఎన్ని కబ్జాలు పెట్టుకొని ఎన్ని గుడాయిజం చేస్తే వాడు అంత పెద్ద లీడర్ అవుతుండు. ఏందో చూద్దాం మొత్తం. ఇక జిల్లాకు చెందిన మంత్రి బొమ్మర్ది 100 ఎకరాల ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని దానిపై ప్రజావాయిస్ ప్రత్యేక కథనాలు ప్రచురితం చేసింది. దీనికి స్పందించిన వట్టిపల్లి తహసీల్దార్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచిత్రం ఏమిటంటే, విచారణ ఎలా చేయాలి? మంత్రి బంధువు కొనుగోలు చేసిన పట్టా భూమి సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి హద్దులు ఏవి అనేది గుర్తించి ఆ తర్వాతే కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ భూములు ఎక్కడ ఉన్నాయనేది అధికారులు విచారణ చేయాలి. కానీ మంత్రి మెప్పు పొందేందుకో లేక మంత్రి బొమ్మర్ది సూచన మేరకో తెలియదు. కానీ కేవలం వారు సూచించిన దాని మేరకే అధికారులు సర్వే చేసినట్టు స్పష్టమవుతుంది. అధికారులు సర్వే చేసిన దాని నివేదిక ఆధారంగా కొరవికుంటపై ఉన్న 13 గుంటల భూమిని మాత్రమే కబ్జా చేసినట్లు తమ విచారణలో తేలిందంటూ అధికారులు జిల్లా కలెక్టర్కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. కానీ ఖరీదాబాద్, సాయిపేట గ్రామాలకు సంబంధించిన చెరువులను, కుంటలను పూర్తిగా తొలగించి దర్జాగా కబ్జా చేసిన అధికారులు వాటిని ఎందుకు సర్వే చేయలేదని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నించారు. ఇప్పటికే సుమారు 200 ఎకరాలకు పైగా మంత్రి బొమ్మర్ది కబ్జా చేసినట్లు ఆ గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజంగానే మంత్రి బొమ్మర్ది ఆ భూమిని కబ్జా చేయకుంటే సింగూరు బ్యాక్ వాటర్ నీళ్లు తన ఫామ్ హౌస్ లోకి రాకుండా ఎందుకు రాతి కట్టడం పేర్చిస్తున్నారని రైతులు ప్రశ్నించారు. అధికారులకు గనుక చిత్తశుద్ధి ఉంటే సింగూరు ప్రాజెక్టు FTL ఎంతవరకు ఉందో ముందుగా నిర్ధారించాలి. ఆ తర్వాత మంత్రి బొమ్మర్ది సంబంధించిన పట్టా భూమి సర్వే చేయవలసిన
చేయవలసి ఉంటుంది, అది మాత్రం జరగదు. విందుకు వచ్చారా, విచారణకు వచ్చారా? జిల్లా మంత్రి జిల్లా మంత్రి బొమ్మర్ది అనిల్ రెడ్డి ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలోని రాయపాడు శివారులో పొలం పేరుతో ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. అసలు అప్పట్లో ఇది 72 ఎకరాలు మాత్రమే ఉండేది. అలాంటప్పుడు ఖదిరాబాద్ సాయిపేటకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టులో ముప్పునకు గురైన భూమిని తనకున్న రాజకీయ పలుకుబడితో కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో సర్వే చేయడం కోసం వెళ్ళిన అధికారులు సాక్షాత్తు ఎవరైతే భూ కబ్జాకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే గెస్ట్ హౌస్లో విందు పాల్గొని విందు భోజనం చేసిందంట. మంచిగానే ఉన్నది గేల పని. విందులో పాల్గొని భోజనం చేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విచారణకు వస్తున్నారని ముందే మంత్రి బొమ్మర్దికి తెలియడంతో వారికి సకల సౌకర్యాలతో ఏర్పాట్లు చేసి విందు ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. మందు విందు సింధు కూడా ఏర్పాటు చెప్పాను భాగవతం గిట్లా. ఆ భూమి కబ్జాకు గురి కాకుంటే మాకు ఇవ్వాలి అని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ బావమర్ది ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ భూమిని ఆయన కబ్జా చేయకుంటే సాయిపేట ఖరీదాబాద్ గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు అధికారులు ఆ భూములను ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇరిగేషన్ భూములు కబ్జాకు గురి కాలేదని చెబుతున్న అధికారులు భూమి లేని నిరుపేద వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. అట్లెట్లు ఇస్తారు కానీ మంత్రి దామోదర రాజనరసింహ బొమ్మర్ది 200 ఎకరాల భూమి కబ్జా చేసిందని ఇక్కడ రైతుల ఆరోపణ. ఇది రైతుల ఆరోపణ 200 ఎకరాలు. ఇక్కడ వీళ్ళేమంటున్నారు, కేవలం 13 గుంటల భూమి మాత్రం కబ్జా చేసిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విచిత్రం, ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఎవడన్నా ఇప్పుడు ఆరోపణలు వస్తే ఏం చేయాలి, సడన్గా పోవాలి. ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంది, సింగూరు ప్రాజెక్ట్ ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉన్నదండి, ఎఫ్టీఎల్ బౌండరీలు తీసుకొని ఇప్పుడు ఇక్కడే నీళ్ళుంటాయి, గీనే నీళ్ళుంటాయి, గీడ కబ్జెట్లకు గురవుతుందా? ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదా? ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉన్నదని ఫస్ట్ డెడ్ లైన్ పెట్టుకొని తర్వాత కబ్జాకి ఎంత గురైందని మనం చూడాలి. సరే, అధికారులు ఎవడైనా మంత్రి దామోదర రాజనరసింహ వాళ్ళ బొమ్మర్ది అనిల్ రెడ్డి కబ్జా పెట్టిండని ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో అదే మంత్రి బొమ్మర్ది అనిల్ రెడ్డి గెస్ట్ హౌస్కి పోయి ఆడే బగ్గదిని 13 గుంటల భూమి మాత్రమే కబ్జా అయిందని ఎట్లా చేస్తారా? ఇది లోపాయికార ఒప్పందంలో భాగంగా నడుస్తలేదా మీది? ఎంత ఇచ్చిందిలే అధికారులకు? దామోదర రాజనరసింహ అంటే సుచ్చువాడుతుంది మీకు? కబ్జా పెట్టినోడు మంత్రి బొమ్మర్ది అయినా, మంత్రి పెళ్ళమైనా, మంత్రి బావైనా, మంత్రి తమ్ముడైనా, మంత్రి అన్న అయినా, మంత్రి ప్రధాన అనుచరుడైనా ఎవడైనా వదిలిపెట్టాదు. ఆడ అధికారంలో ఉండని, అధికారంలో లేకపోని ఆడు పెద్ద పొలిటికల్ లీడర్ కానీ ఎవడైనా కానీ 100% మరి బొంద పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇప్పటి వరకు ఇంత జరుగుతుంటే ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినోడు కావచ్చు, ఇటు ఎవరు మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బడా లీడర్లు ఒక్కడు మాట్లాడతలేడే. దీనిపైన హరీష్ రావు మాట్లాడతలేడు, దీనిపైన కేటీఆర్ మాట్లాడతలేడు, దీనిపైన రఘునందన్ రావు మాట్లాడతలేడు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? జిల్లా ఇన్ఛార్జ్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి మాట్లాడతలేడు. ఇంత తెగ్రీన్లు కదా, మరి దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు? మీ సొంత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బొమ్మలతో కబ్జాలు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి కదా. దీనిపైన పూర్తి ఎంక్వైరీ విధానాలు ఇస్తున్నామని ఎందుకో రెవెన్యూ మినిస్టర్ చెప్తలేడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ముఖ్యమంత్రి గారు ఏడున్నారాయన మీరు? ప్రజాపాలన అంటే కబ్జాలు పెట్టుకునే ప్రజాపాలననా? ప్రజలు మాత్రం పాలన దూరంగా ఉంటున్నారు, మీరు మాత్రం కబ్జాలతో దగ్గరికి వెళ్ళిండ్రు. మా అన్నదమ్ములే జబర్దస్త్కి వెళ్తుంటే గిదో పెద్ద లెక్కన 200 ఎకరాలు అనుకుంటున్నారు ఏంది?
అదే ఒక సామాన్యుడు ఇదే 200 ఎకరాలు పక్కన పెట్టిందే 200 గజాలు కబ్జా పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా మీరు ఊరుకునేవారా? ఏమి అయ్యా జాగిరా? తెలంగాణ 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 నా తెలంగాణ ఎగిరే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఎగిరేటోళ్ళు అందరూ ఎడవన్నారు. ఎందుకో పోతలేరు మా సింగూరు ప్రాజెక్టు దగ్గరికి? ఆడికి పోతే మాకేం ప్యాకేజ్ వస్తుంది సార్? మా ప్యాకేజీలు మాకు వస్తే మేము ప్యాకేజీల వరకు మేము ఉంటాం అనుకుంటున్నారా?